గాయపడిన సింహం గాడిద కథ. ఒక సింహం గాయపడి నీరసంగా పడి ఉంటే ఒక గాడిద వచ్చి దాన్ని తన్ని ఎగతాళి చేసింది. సింహం ఎదురుదాడి చేయకుండా మౌనంగా ఉండిపోయింది. సింహం మనసులో ఇలా అనుకుంది, ఒకప్పుడు నా గర్జన విని పారిపోయిన నువ్వు ఈరోజు నన్ను తన్నడం నీ గొప్పతనం కాదు, అది నా కాలం మహిమ. నీలాంటి వాడికి సమాధానం చెప్పి నా స్థాయిని తగ్గించుకోను. లోతైన సందేశం: నీ స్థాయికి తగని వారితో వాదించడం నీ గౌరవాన్ని తగ్గిస్తుంది. కాలం కలిసి రానప్పుడు వచ్చే విమర్శలను మౌనంగా భరించడమే అసలైన గంభీరత్వం. గాయపడిన సింహం గాడిద కథ. ఒక సింహం గాయపడి నీరసంగా పడి ఉంటే ఒక గాడిద వచ్చి దాన్ని తన్ని ఎగతాళి చేసింది. సింహం ఎదురుదాడి చేయకుండా మౌనంగా ఉండిపోయింది. సింహం మనసులో ఇలా అనుకుంది, ఒకప్పుడు నా గర్జన విని పారిపోయిన నువ్వు ఈరోజు నన్ను తన్నడం నీ గొప్పతనం కాదు, అది నా కాలం మహిమ. నీలాంటి వాడికి సమాధానం చెప్పి నా స్థాయిని తగ్గించుకోను. లోతైన సందేశం: నీ స్థాయికి తగని వారితో వాదించడం నీ గౌరవాన్ని తగ్గిస్తుంది. కాలం కలిసి రానప్పుడు వచ్చే విమర్శలను మౌనంగా భరించడమే అసలైన గంభీరత్వం. గాయపడిన సింహం గాడిద కథ. ఒక సింహం గాయపడి నీరసంగా పడి ఉంటే ఒక గాడిద వచ్చి దాన్ని తన్ని ఎగతాళి చేసింది. సింహం ఎదురుదాడి చేయకుండా మౌనంగా ఉండిపోయింది. సింహం మనసులో ఇలా అనుకుంది, ఒకప్పుడు నా గర్జన విని పారిపోయిన నువ్వు ఈరోజు నన్ను తన్నడం నీ గొప్పతనం కాదు, అది నా కాలం మహిమ. నీలాంటి వాడికి సమాధానం చెప్పి నా స్థాయిని తగ్గించుకోను. లోతైన సందేశం: నీ స్థాయికి తగని వారితో వాదించడం నీ గౌరవాన్ని తగ్గిస్తుంది. కాలం కలిసి రానప్పుడు వచ్చే విమర్శలను మౌనంగా భరించడమే అసలైన గంభీరత్వం. గాయపడిన సింహం గాడిద కథ. ఒక సింహం గాయపడి నీరసంగా పడి ఉంటే ఒక గాడిద వచ్చి దాన్ని తన్ని ఎగతాళి చేసింది. సింహం ఎదురుదాడి చేయకుండా మౌనంగా ఉండిపోయింది. సింహం మనసులో ఇలా అనుకుంది, ఒకప్పుడు నా గర్జన విని పారిపోయిన నువ్వు ఈరోజు నన్ను తన్నడం నీ గొప్పతనం కాదు, అది నా కాలం మహిమ. నీలాంటి వాడికి సమాధానం చెప్పి నా స్థాయిని